కుమారీలు झलक ఉన్నారా? फलक है। अच्छा है, देखो इन्होंने అచ్చా మంచిది. చూడండి, सभी उठो, सबको दिखाओ, खड़े हो అందరూ जाओ, నుంచోండి, అందరికీ కనపడండి. घूम जाओ, चक्कर लगाओ, మీకు देखो శుద్ధ గౌరవం इन्होंने क्या ఉన్నాయా? लिखा है। మంచిది. కుమారీల ఎరుపు రంగు పట్టీలు వేసుకుని ఉన్నారు. దానిపై ఏం రాసుంది? बैठ जाओ, ఏకవ్రత అని రాసి ఉంది. सुंदर लगती है ना। సుందరంగా అనిపిస్తుంది కదా? एक वृत्ता ఏకవ్రత యొక్క అర్థమే प्योरिटी, పవిత్రత యొక్క రాయల్టీ. एक वृत्ता का మరియు ఏకవ్రత పాఠాన్ని पाठ पक्का कर పక్కా लिया। చేసుకున్నారా? ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకున్నారా? वहाँ जाके कच्चा नहीं कर लेना। అక్కడికి వెళ్ళి మళ్ళీ కచ్చాగా అవ్వకూడదు, అంటే పచ్చిగా అవ్వకూడదు. कुमार उठो, कुमार, మరియు కుమారుల గ్రూప్ లేవండి. कुमार उठो। కుమారుల గ్రూప్ కూడా బాగుంది. अच्छा, कुमारों का ग्रुप भी अच्छा। कुमारों ने కుమారులు మనసులో ప్రతిజ్ఞ పట్టిని ధరించారు. इन्होंने तो पैर से भी पट्टा बांध लिए, लेकिन आप सबने వీరు కుమారీలు బయటకు కూడా ధరించారు. दिल में ఏ ప్రతిజ్ఞ పట్టిని ధరించారంటే क्या का पट्टा बांध लिए। बांधा है ना, प्रतिज्ञा का पट्टा बांधा है। ప్రతిజ్ఞ పట్టిని ధరించారు కదా. సదా అనగా నిరంతరం పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండే కుమారులము అని. पर्सनालिटी में रहने वाले कुमार ऐसे है। సదా పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండే కుమారులము అని. बोलो जिया या ना जिया। అటువంటి వారే కదా. అవును అని చెప్పండి. కాదా లేక అవునా? अच्छा, कि वहाँ जाके पत्र లేకపోతే लिखे, అక్కడికి వెళ్ళి కొంచెం కొంచెం డీలా అయిపోయాము అని ఉత్తరం రాస్తారా? ऐसे नहीं करना। అలా చేయకండి. जब तक ब्राह्मण जीवन में ఎప్పటి వరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించి ఉండాలో तब तक అప్పటి వరకు संपूर्ण సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. रहना ही है, ऐसा वायदा है। అటువంటి ప్రతిజ్ఞను చేశారా? है पक्का, तो हाथ हिलाओ। పక్కా ప్రతిజ్ఞ అయితే చేయకండి. देखना, पक्का रहना। పక్కా ప్రతిజ్ఞ పక్కాగా ఉండాలి. पक्के है, पांडव तो पक्के होते हैं। పాండవులు తప్పకుండా పక్కాగానే ఉంటారు. वृत्ति है, పవిత్రత యొక్క వృత్తి అనగా శుభ భావన, శుభకామన. शुभ कामना। कोई कैसा भी हो, ఎవరు ఎలా ఉన్నా కానీ लेकिन पवित्र वृत्ति పవిత్ర వృత్తి अर्थात అనగా शुभ भावना, శుభ భావన, శుభకామన और మరియు पवित्र పవిత్ర దృష్టి అనగా अर्थात సదా ప్రతి ఒక్కరిని सदा ఆత్మిక రూపంలో చూడటం हर एक को లేక ఫరిష్తా రూపంలో చూడటం. आत्मक रूप में देखना।
వృత్తి, దృష్టి మరియు మూడవది కృతి. కృతి Karame అనగా కర్మలలో. Sada కర్మలలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్నివ్వటం మరియు Suktina సుఖాన్ని or తీసుకోవటం. Sukalena. ఇది పవిత్రతకు గుర్తు. Piritiki Nishani. Vritti వృత్తి, Drishti దృష్టి or మరియు Kriti. కృతి మూడింటిలోనూ ఈ ధారణ Diname ఉండాలి. Yetarnao. Om Shanti. ओम शांति अव्यक्त ఓం परिवार శాంతి. में आपका स्वागत అవ్యక్తి है। आज పరివారానికి दिन 7 స్వాగతం. ఈరోజు सफलता 7వ मुहूर्त రోజు बनो। आज का विषय సఫలతామూర్తిగా है फॉलो అవ్వండి. ఈరోజు फादर టాపిక్ अव्यक्त తండ్రిని शांति। అనుసరించండి. सेवाधारियों को सदा సేవాదారులు सफलता సదా సఫలతా स्वरूप रहने के స్వరూపులుగా लिए ఉండటానికి बाप समान తండ్రి बनना సమానంగా है। అవ్వాలి. एक ही ఒక్కటే शब्द మాటను याद रहे, గుర్తుంచుకోండి, फॉलो తండ్రిని फादर। అనుసరించాలి. जो भी ఏ कर्म కర్మ करते हो చేస్తున్నా चेक అది करो తండ్రి कि కార్యమా అని यह చెక్ बाप का చేయండి. कार्य है। ఒకవేళ తండ్రిది अगर बाप అయితే का है तो నాది मेरा కూడా, भी है, తండ్రిది बाप का కాకపోతే नहीं तो నాది मेरा కూడా भी కాదు. नहीं। ఈ చెకింగ్ यह चेकिंग की కొలమానాన్ని సదా कसौटी మీతో सदा ఉంచుకోండి. साथ रहे, అప్పుడు तो తండ్రి जैसे ఎలా बाप सदा సదా सफलता సఫలతా स्वरूप है, స్వరూపులు, అలా वैसे మీరు కూడా स्वयं भी సదా सदा సఫలతా सफलता స్వరూపులుగా स्वरूप हो అయిపోతారు. जाएंगे। ఓం अभी हम శాంతి. मोहिनी दीदी से सुनेंगे। ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం आप శాంతి. सभी ठीक हैं? అందరు मौज में బాగున్నారా? हैं? सभी हाँ ही कह रहे हैं। అందరూ అవునని చెప్తున్నారు కదా. बाबा ने तो బాబా ईश्वरी जन्म लेते ही सबको ఈశ్వరీయ జన్మ सफलता हमारा తీసుకుంటూనే जन्म सिद्ध अधिकार है। అందరికీ సఫలత మన జన్మసిద్ధ అధికారం అని तो చెప్పారు. जन्म सिद्ध अधिकार है तो वो జన్మసిద్ధ तो प्राप्त అధికారం हो गया అయినప్పుడు ना। అది మనకి फिर ప్రాప్తించేసింది हम ये కదా. पूरा मास కాబట్టి మనము सफलता कैसे हो పూర్తి उस మాసం पर चर्चा कर रहे हैं, సఫలత ఎలా क्योंकि ఉంటుంది అని अधिकार जो होता है చర్చించుకుంటున్నాం. चाहे जन्म का है, ఎందుకంటే उसके लिए జన్మసిద్ధ कुछ అధికారం ఏదైతే योग्यताएं अपने में ఉంటుందో लानी पड़ती है। దానికోసం మనలో కొన్ని जैसे యోగ్యతలు माँ बाप भी अगर తీసుకురావాల్సి ఉంటుంది. वर्षा ఎలా दे అయితే देते हैं, తల్లిదండ్రులు కూడా ఆ परंतु స్థితి बचपन में పిల్లలకి तो नहीं ఇవ్వాలి देते। అంటే जब చిన్నప్పుడే ఇవ్వరు वारिस కదా. बनते हैं, बड़े होते వారసులుగా हैं, ఎవరైతే योग्य అవుతారో, होते हैं, యోగ్యులుగా तो ఉంటారో सब कुछ వారికి दे देते అప్పచెప్తారు हैं। కదా तो यहाँ भी ఈ వ్యవహారాల్ని. सफलता के जन्म सिद्ध अधिकार को సఫలత प्राप्त మన करने के लिए జన్మసిద్ధ कुछ तो అధికారాన్ని ప్రాప్తం पुरुषार्थ करना पड़ता చేసుకునేందుకు है। మనం కొంచెం పురుషార్థం చేయాల్సి इस ఉంటుంది. मास में बाबा ఈ कई तरह की మాసంలో युक्तियां बता रहे हैं। బాబా చాలా రకాల आज जैसे हम యుక్తులను सब ने తెలియజేస్తున్నారు. होमवर्क किया था, మనం అందరం न्यारे रहो హోంవర్క్ और కూడా प्यारे చేసాము. रहो, అతీతంగా तो ఉండండి మరియు मैंने देखा ప్రియంగా कि वो ఉండండి. बहुत जरूरी है। నేను చూసాను, क्योंकि अगर చాలా प्यार అవసరం तो ఇది. है, ప్రేమ అయితే ఉంది, लेकिन अगर किसी बात में लिप्त हो जाते हैं, కానీ ఏదైనా విషయంలో మనము किसी भी बात में थोड़ा కొంచెం सा एक्सपेक्टेशंस होने लगती हैं, ఏదైనా ఆశిస్తూ ఉంటామో ऐसा होना ఇతరుల चाहिए, నుండి, ऐसा होना లేదా चाहिए, ఇలా ఉండాలి, ఇలా జరగాలి परंतु అని. करने के बाद చేసిన न्यारे हो తర్వాత जाओ। ఏదైనా చేసేసిన తర్వాత అతీతంగా అయిపోవాలి, बाबा అలా और ड्रामा के ఆశించకూడదు. ज्ञान से బాబా మరియు न्यारे और డ్రామా प्यारा యొక్క होना सहज। జ్ఞానంతో तो मैं అతీతంగా जैसे మరియు जैसे ప్రియంగా ఉండాలి. बोल रही थी, सोच रही थी, तो నేను मैंने ఎప్పుడైతే सोचा చెప్తూ कि ఉన్నానో, अगर ఆలోచిస్తూ हमारा संतुलन ఉన్నప్పుడు నాకు మనం కనుక न्यारेपन और प्यारेपन సంతుష్టంగా का 100% है, ఉన్నట్లయితే, तो सफलता అతీతంగా भी మరియు ప్రియంగా 100% है। ఉండడం, परंतु मैंने ఇప్పుడు देखा, సఫలత కూడా 100% क्योंकि ఉంటుంది जब తప్పకుండా. बोलते हैं, सोचते हैं, మనం तो ఏదైతే पहले खुद के लिए ఆలోచిస్తామో, ख्याल चलता है। तो మాట్లాడతామో, मैंने देखा స్వయం कि కోసం ఏం నడుస్తుంది अटेंशन की గమనించాను. जरूरत है, అటెన్షన్ యొక్క అవసరం చాలా क्योंकि ఉంది. अगर न्यारापन और प्यारे हैं तो मेन ఎందుకంటే तो हमको प्राप्ति ये అతీతంగా भी మరియు चाहिए कि ప్రియంగా व्यर्थ कुछ ఉన్నప్పుడు न चले। వ్యర్థమేమి ऐसा నడవకూడదు. नहीं होना चाहिए था, ये सब क्यों हो रहा है,
ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ड्रामा चल ఉండకూడదు. रहा है, डिफरेंट డ్రామా सीन्स हैं, నడుస్తూ ఉంది. परिस्थिति आती है, డ్రామాలో రకరకాల సీన్స్ వస్తున్నాయి, परंतु कभी भी పరిస్థితులు వస్తున్నాయి. प्रश्न न हो। కానీ ఎప్పుడు ड्रामा ప్రశ్న है, एक्यूरेट है, ఉండకూడదు. డ్రామా अपने दृष्टिकोण को हम ऐसे रखें మన जो దృష్టి हमको కోణాన్ని हमेशा ही పరివర్తన చేసుకోవాలి. सफलता प्राप्त होती रहे। तो आप सभी ఈ देखिए हर एक సఫలత अपनी जीवन में ప్రాప్తిస్తుంది. क्या मुझे అందరం మన अपनी జీవితంలో व्यक्तिगत जीवन में सफलता, మన వ్యక్తిగత ईश्वरीय कार्य में सफलता, సఫలత ఉండాలి. कदम ఈశ్వరి कदम पर కార్యంలో सफलता సఫలత मिलती है ఉండాలి. कि नहीं? అడుగు అడుగులో नहीं సఫలత तो चेक ఉండాలి. करो, లేదు 80% అంటే मिलती है, 70% या 80% 100%। వస్తుందా, तो 70% इसी तरह से आज बाबा వస్తుందా? సో బాబా एक और చెప్తున్నారు, युक्ति बता रहे हैं, మరొక యుక్తిని इसको हम अव्यक्ति इशारा कहते हैं దానిని कि फॉलो అవ్యక్త फादर। సిగ్నల్ అని చెప్తున్నారు బాబా. तो फॉलो फादर अब ఏంటంటే తండ్రిని बहुत అనుసరించాలి. मेजॉरिटी तो कहेंगे हमने तो देखा ही नहीं చాలా बाबा మంది అయితే को, చెప్తారు మేమైతే हमें బాబానే कैसे पता చూడలేదు, बाबा ने क्या किया। బాబా ఏం చేశారో అలా చేశారో ये तो మాకు मेरा तो తెలుస్తుంది, మేము सौभाग्य ఎలా है ఫాలో చేయాలి कि बाबा से అని काफी ఇది 11-12 చెప్పారు. ఇది साल నా तक సౌభాగ్యము. बाबा के साथ బాబాతో बहुत रहने को चांस 11, मिला। 12 సంవత్సరాలు గడిపే लेकिन అవకాశం जिन्होंने నాకు नहीं भी చాలా देखा సార్లు है साकार बाबा ఉంది. को, సాకార్ బాబాని उसके చాలా बाद సార్లు हमारी दादी చూడలేదు. है, తర్వాత अव्यक्त దాది बाप ఉన్నారు, दादा। అవ్యక్త బాప్ దాదా लेकिन ఉన్నారు. जैसे कि కానీ बाबा का उदाहरण है, कोई समर्पण का उदाहरण है, సమర్పణ యొక్క बाबा ఉదాహరణ, ने బాబా యొక్క कर्मयोगी ఉదాహరణ रहे ఉన్నప్పుడు बाबा। బాబా కర్మయోగిగా आपको ఉండేవారు. पता है कि మీకు अंत తెలుసా, तक भी చివరి వరకు కూడా थोड़े से बाबा को डायरेक्शन देने थे। బాబా उन చివరి दिनों వరకు में కూడా म्यूजियम డైరెక్షన్ की ఇస్తూ प्रॉपर्टी ఉన్నారు. देखी थी, మేము तो అప్పట్లో रमेश మ్యూజియం भाई కోసం बाबा से ప్రాపర్టీ ओके చూడడం कराना జరిగింది. चाहते थे। రమేష్ భాయ్ तो बाबा ఓకే ने అని చెప్పాలి. उसको అప్పుడు बोला బాబా कि ओके आप लोग పిలిచి, ले लो, ఓ సరే మీరు అంత और फिर बाद తీసుకోండి में ఆ म्यूजियम आदि बनाओ। ప్రాపర్టీని, తర్వాత మ్యూజియం తయారు చేయండి అని. प्रकाश मणि दादी बाबा के पास ప్రకాష్ మణి దాది 1-2 ఉన్నారు, दिन के लिए आई थी, ఒకటి 2 तो రోజుల बाबा కోసం उसको कहे వచ్చారు. బాబా बच्ची अभी వారికి रुक చెప్పారు, जाओ, जब भी वो ఇక్కడే पूछने आए ఉండమ్మా అని मुझे जाना చెప్పారు. है, बच्ची रुक जाओ। నేను వెళ్ళనా అని फिर అడిగాను बाबा అని బాబా थोड़े मास ఉండమన్నారు. के बाद తర్వాత जब బాబా जिस दिन अव्यक्त हुए, ఏ రోజైతే तो అవ్యక్త बाबा ने अपना हाथ తన प्रकाश मणि చేతిని दादी के ప్రకాష్ हाथ में మణి दिया నాది చేతిలో పెట్టారు. और फरिश्ता बने। ఫరిష్తాగా అయ్యారు. तो कर्मयोगी अंत तक रहे, फरिश्ता చివరి बने, వరకు కర్మయోగిగా और ఉన్నారు, उनको कोई ఫరిష్తాగా भी ये అయ్యారు. संकल्प नहीं आया తనకి ఈ जो సంకల్పమే बाबा రాలేదు. इशारे में भी कहता कि బాబా मैं సిగ్నల్ चला లో కూడా जाऊंगा, చెప్తున్నారు, నేను फिर ये देखना, इसको నేను देखना, ये వెళ్ళినప్పుడు ఇది करना, చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి, क्योंकि ఇలా बाबा చేయాలి. इसको अपना कार्य नहीं समझते थे। ఎందుకంటే బాబా बाबा తన का పని అని कार्य है, అనుకోవాలి. ఇది और బాబా बाबా యొక్క तो है కార్యం. ही, शिव శివ बाबा బాబా అయితే का ఉన్నారు, कार्य तो चलता ही శివ रहेगा। బాబా యొక్క కార్యం అయితే उसकी నడుస్తూ ఉండాలి. 100% सब निशानियां थी। 100కి तो 100 ऐसे శాతం ही हम బాబా भी అన్ని देखें कि గుర్తులు अगर మనకి आज వదిలేళ్ళారు. मैं अपने लिए कई बार कहती हूँ నా कि కోసం కూడా जहाँ నేను रहते हैं नहीं చాలాసార్లు చెప్తా पहुंचे, ఉంటాను, ఎక్కడ ఉంటాను, मन क्रमानुसार हो सकता है, డ్రామా लेकिन बुद्धि అనుసారం तो नहीं అక్కడికి जाएगी చేరుకోలేకపోయాం. బుద్ధి कि వెళ్ళకూడదు. ठीक करके आते, थोड़ा ये ఇది సరి करके చేసి आते, వద్దాము, అది చేసి नहीं, వద్దాము అని. हर प्रकार से। और ప్రతి संपन्नता విషయం कोई ద్వారా अंत में नहीं है, सब సంపన్నత कुछ అనేది ऐसे చివర్లో कंप्लीट కాదు, करो అన్నీ కంప్లీట్ చేయండి. जैसे आज का అంటే दिन ही है मेरे पास, ఈ రోజు अभी ఒక్క का ही రోజే ఉంది टाइम నా है దగ్గర, मेरे पास, ఇదే तो कभी టైం भी ఉంది. पीछे बुद्धि नहीं खींचेगी, ఎప్పుడు బుద్ధి వెనక్కి हर प्रकार లాగినప్పుడు से। ఏ तो విషయం इसलिए సరే, रोज की जो पॉइंट हमें मिलती है, రోజు మనకి थोड़ा ఏదైతే अभ्यास పాయింట్ करने వస్తుందో से దాన్ని అభ్యాసం చేయాలి. अपनी मन और बुद्धि में वो गुण आएगा, वो మన लक्षण మనస్సు आएंगे, మరియు బుద్ధిలో ఆ లక్షణం और हर बात వస్తుంది. जैसे स्पष्ट होती जाएगी। ప్రతి విషయము तो స్పష్టం आज के लिए ఉంటుంది. बाबा होमवर्क ఈ दे रहे రోజు हैं, కోసం బాబా फॉलो फादर, చెప్తున్నారు, తండ్రిని అనుసరించాలి అని. इधर उधर मत देखो, ఇక్కడ అక్కడ कोई क्या చూడకండి, करता है नहीं వేరే करता వాళ్ళు है, ఏం చేస్తున్నారు, ఏదైనా చెయ్యట్లేదా. हमें तो बाबा को फॉलो करना है ना। మనమైతే బాబాని ఫాలో చేయాలి. और मेरा हर प्रकार का चार्ट बाबा के पास है, ప్రతి రకమైన చార్ట్ మనది బాబా దగ్గర इसलिए हम ఉంది. कभी भी किसी बात में అందుకని మనం कुछ ఎప్పుడు भी ఏ होता है, విషయంలోనూ कभी ఏం कोई कह జరిగినా, देगा तो बुरा ఎవరేమన్నా नहीं लगता कि बाबा तो देख रहे हैं, అన్నా కానీ बाबा को మనకి तो सब అనిపించదు, मालूम బాబా है। అయితే చూస్తున్నారు, ऐसे బాబాకైతే बाबा అంతా की याद తెలుసు. भी बनी रहती है, అలా అనుకున్నప్పుడు शक्ति भी బాబా యొక్క रहती है, స్మృతి కూడా और ఉంటుంది, బాబా अवस्था నుండి भी శక్తి కూడా अचल లభిస్తుంది, अडोल స్థితి కూడా रहती है। तो స్థిరంగా इसलिए ఉంటుంది, बाबा कह रहे हैं చలించకుండా. कि जो भी అందుకని బాబా सेवाधारी చెప్తున్నారు, है
तो सदा సేవాదారులు सफलता ఎవరైతే ఉన్నారో स्वरूप रहने के लिए సదా बाप సఫలతా समान बनना స్వరూపులుగా है। ఉండటానికి थोड़ा सा गहराई ఎవరైతే से सोचें, సేవాదారులుగా ఉన్నారో వారు हम సదా बाबा के बच्चे సఫలతా हैं। స్వరూపులుగా ఉండడానికి तो ఆలోచించండి. बच्चा మీరు तो బాబా बाप समान పిల్లలు होता ही అనుకున్నప్పుడు है। పిల్లలైతే తండ్రిలాగే ఉంటారు కదా, नहीं, पहले पहले తండ్రి वैसे ले సమానంగా लेते हैं हम। అవ్వాలి. भाई बाबा प्रेम का सागर है, బాబా मैं ప్రేమ प्रेम स्वरूप సాగర్లో आत्मा हूँ। నేను ప్రేమ స్వరూప प्रेम ఆత్మను. स्वरूप आत्मा हूँ, सिर्फ आत्मा नहीं हूँ, కేవలం मैं ఆత్మని शांत కాదు, स्वरूप आत्मा हूँ। నేను तो मुझे శాంతి शुरू से ऐसा స్వరూప लगता था, ఆత్మను. मैं तो हूँ ही बाप समान। నేను अదే తండ్రి हाँ, సమానమైన 100% ఆత్మను. बनना है, అవును, संपन्न 100కి बनना है, 100% संपूर्ण సంపన్నంగా बनना है। అవ్వాలి, సంపూర్ణంగా अब मैं అవ్వాలి. किसी और की तरह तो नहीं हूँ, నేను వేరే किसकी వాళ్ళలాగా అయితే संतान ఉండను, हूँ, నా मैं తండ్రిలాగే उस ఉంటాను. जैसी ही हूँ। नहीं, माँ बाप और बच्चे होते हैं तो कहते हैं, अरे भाई తల్లిదండ్రి तुम तो పిల్లలు माँ की ఉన్నప్పుడు तरह दिखती हो, మీరు అచ్చం మీ तुम्हारी తల్లిలా आवाज तो ఉన్నారు, उसकी तरह ही है। వారిలాగే ठीक है ना, మాట్లాడుతున్నారు नेचर అని और అంటారు కదా. फीचर्स। तो స్వభావం अंदर में పోలికలు, संकल्प ही ऐसा रखो, మన సంకల్పాలు కూడా बाप అలాగే समान ఉండాలి. हूँ, తండ్రి సమానంగా लेकिन ఉన్నాను, मुझे संपूर्ण నేను बनना है। సంపూర్ణంగా అవ్వాలి. इसलिए बाबा कहते हैं, एक ही అందుకే బాబా शब्द याद అంటున్నాడు, रहे, ఒక్క మాటే फॉलो గుర్తుండాలి, फादर। जो भी తండ్రిని कर्म करते हैं అనుసరించండి. चेक करो, ఒక్క మాటే గుర్తుంచుకోండి, తండ్రిని అనుసరించాలి. क्या ఏ ये పని बाबा का చేస్తున్నా कार्य చెక్ है। చేసుకోండి, అది తండ్రి కార్యమా అని. याद भी रहे ना, नहीं तो निरंतर గుర్తు याद కూడా कैसे ఉండాలి रहे। కదా, లేదంటే నిరంతరం బాబా सारा दिन గురించి तो ఎలా नहीं ఉంటుంది होगा कि రోజంతా. मैं निराकार हूँ, నేను बाबा निराकार। నిరాకార ఆత్మను, బాబా कार्य నిరాకారం, करते हुए పని ये చేస్తూ बाबा का కూడా कार्य है, ఇది బాబా ये యొక్క स्मृति भी కార్యము बाबा అని की ఆ याद है। స్మృతిలో ఉండాలి. ఆ अगर बाबा స్మృతిలో का ఉండడమే है तो मेरा भी है, స్మృతి अगर ఆత్మ. बाबा ఒకవేళ का नहीं తండ్రిది है అయితే నాది కూడా, तो मेरा తండ్రిది भी नहीं है। కాకపోతే నాది కూడా కాదు. आज मैं सोच रही थी, నేను ఈరోజు ఆలోచిస్తూ विश्व ఉన్నాను, परिवर्तन कितना విశ్వ बड़ा कार्य है, పరివర్తన विश्व। ఎంత పెద్ద పని, విశ్వం परंतु फिर విశ్వ बाबा कहता పరివర్తన. है कि नहीं, తర్వాత బాబా कहते हैं చెప్తున్నారు, बाबा अभी तो 130 देशों में है, अभी तो ఇప్పుడైతే 50 130 देश और रहते हैं, कैसे దేశాల్లో ఉన్నాయి, होगा, ఇంకా 50 कहीं దేశాలు नहीं भी हो ఉంది, सकता है। ఎలా पर చేయాలి. बाबा ने जो स्लोगन दे दिया, బాబా మనకి ఏదైతే विश्व परिवर्तन से స్లోగన్ विश्व ఇచ్చారో, परिवर्तन, విశ్వ तो పరివర్తన इजी हो ద్వారా गया విశ్వ ना। పరివర్తన అందువల్లే అయింది, विश्व ఇది परिवर्तन पे సాధ్యమైంది. ध्यान देते స్వ जाते हैं పరివర్తన పైన ధ్యాస तो మనం विश्व में పెడుతూ सेवा भी ఉన్నప్పుడు విశ్వంలో वृद्धि को సేవ पाती है। జరుగుతూ ये ఉంటుంది. चेकिंग की कसौटी చెకింగ్, सदा साथ रहे ఈ तो చెకింగ్ जैसे बाप కొలమానాన్ని सदा సదా మీతో ఉంచు. सफलता स्वरूप है, అప్పుడు తండ్రి वैसे ఎలా स्वयं సదా भी సఫలత స్వరూపులో, అలా सदा మీరు కూడా सफलता సదా स्वरूप సఫలత रहेंगे। స్వరూపులుగా तो అయిపోతారు. शांत स्वरूप प्रेम स्वरूप तो हूँ, శాంతి స్వరూప్, ప్రేమ तो मुझे क्या बनना స్వరూపులైతే है, ఉన్నాము, सफलता కానీ మనం ఏమవ్వాలి, स्वरूप। సఫలత స్వరూపులు కావాలి. ओम शांति। ఓ अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्त वाणी तारीख है 11 जुलाई మురళి 1974। मुरली में दी गई डायरेक्शन से ही सर्व कमियों से జూలై 11, छुटकारा। 1974. कई మురళి कंप्लेन యొక్క करते టైటిల్, हैं कि మురళిలో ఇచ్చిన वातावरण సలహాల और संगत ద్వారానే ऐसा है। అన్ని లోపాల साथ నుండి ही ऐसे విడిపించబడతారు. మురళిలో दफ्तर ఇచ్చిన में సలహాల बिजनेस ద్వారానే में काम करना అన్ని पड़ता లోపాల है, నుండి संपर्क విడిపించబడతారు. में आना पड़ता है। संपर्क में आते, बातचीत करते, मस्तक के सिवाय और कहीं क्यों देखते हो? दूसरी बात, वातावरण के చాలా वशीभूत మంది होने वाले వాతావరణం యొక్క अपने आप से విషయం पूछें పైన कि కంప్లైంట్ हमने చేస్తూ ఉన్నారు, ऐसा బాబాకి ऐसा ఫిర్యాదు చేస్తూ किस ఉన్నారు. बात का ठेका उठाया है? శరీరాన్ని ఎందుకు చూస్తున్నారు? ठेकेदार మీరు हो ना अपने। మస్తకంలో ఆత్మను చూడాలి కదా, नर्क మస్తకం को మణి ఉంది, बदलकर स्वर्ग మస్తకంలో बनाना, మణికి బదులు సర్పాన్ని ఎందుకు प्रकृति के చూస్తున్నారు? तमोगुण को सतोगुण में परिवर्तन करना, కొంతమంది వాతావరణం यह మరియు ठेका సాంగత్యం है అలా आपका। ఉంది, సహోద్యోగులు అలా ఉన్నారు, ఆఫీస్లో प्रकृति को వ్యాపారంలో बदलने పని पर చేయాల్సి ఉంటుంది, स्वयं ही సంపర్కంలోకి बदल जाते రావాల్సి हैं। ఉంటుంది అని ఫిర్యాదులు చేస్తున్నారు. సంపర్కంలోకి వస్తూ మాట్లాడుతూ మస్తకంలో ठेका కాకుండా उठाया వేరే है చోట ఎందుకు 5 చూస్తున్నారు? तत्वों को రెండవ बदलने విషయం, पर। आप వాతావరణానికి वशीभूत होकर వశీభూతమయ్యేవారు वातावरण के స్వయానికి स्वामी हैं। స్వయం అడగండి,
బాబాతో समय పాటు స్వయం वातावरण के ఏ वशों విషయం हो जाते బాధ్యత हो తీసుకున్నాము उस समय स्थूल మీరందరూ और सामयिक బాధ్యతాదారులు కదా अगरबत्ती నరకాన్ని कभी స్వర్గంగా वातावरण की తయారు विशुद्धता చేయాలి नहीं होती है తమోగుణి ప్రకృతిని वातावरण తత్వ को धोने ప్రధానంగా के लिए పరివర్తన वो बनती చేయాలి है అనే ఈ तो आपकी బాధ్యత रसोई में తీసుకున్నారు కదా अगरबत्ती बनाने वाला कौन ప్రకృతిని है మార్చేవారు స్వయాన్ని मनुष्य आत्मा మార్చుకోలేరా तो आपकी रसोई పంచతత్వాలను में जो మార్చే सृष्टि है బాధ్యత తీసుకున్నారు और रचयिता में మరి है వాతావరణానికి तो रचयिता हुए వశీభూతమవుతున్నారా या कमजोर ఏ हुए సమయంలో इस వాతావరణానికి कंप्लेन को भी వశీభూతమవుతున్నారో अपनी ఆ स्मृति సమయంలో స్థూల और युक्ति ఉదాహరణ द्वारा ఎదురుగా समाप्त करो పెట్టుకోండి అగరబత్తి ఎప్పుడు వాతావరణానికి వశీభూతం मुख्य అవ్వదు यह दो कंप्लेन्स है వాతావరణాన్ని మార్చేందుకు एक जब అగరబత్తి पार्टी से ఉంటుంది मिलते हो మీ तो यह రచనలో ఈ कंप्लेन విశేషత विशेष होती ఉన్నప్పుడు है రచయిత इसीलिए అయిన ड्रामा మీలో अनुसार ఉండదా बार అంటే बार यही రచయిత అయ్యారా आज्ञाकारिणी లేక और బలహీనమయ్యారా बार बार ఈ बाप ఫిర్యాదులను द्वारा यही కూడా మీ शिक्षा मिलना స్మృతి మరియు इसका యుక్తి भी ద్వారా हिसाब किताब సమాప్తి बनता है చేసుకోండి ఈ ఫిర్యాదులను इसीलिए కూడా మీ స్మృతి మరియు యుక్తి ड्रामानुसार ద్వారా अब तक సమాప్తి भी చేసుకోండి स्पेशल सर्विस ముఖ్యంగా लेनी ఈ రెండు या अगर ఫిర్యాదులే अब ఉన్నాయి ఒకటి समाप्त రెండు हो रही है పార్టీలను కలుసుకున్నప్పుడు ఈ इसका ఫిర్యాదులే भी విశేషంగా रहस्य है ఉంటున్నాయి అందువల్లనే अच्छा డ్రామా అనుసారం మాటి आदित्य మాటికి मुरली कल ఇవే से విషయాలు చెప్పాల్సి ओम వస్తుంది शांति మరియు మాటి మాటికి బాబా ద్వారా ఇవే శిక్షణలు లభిస్తూ ఉన్నాయి వీటికి కూడా కర్మల ఖాతా తయారవుతుంది అందువలన డ్రామానుసారం ఇప్పటి వరకు విశేష సేవ చేయడం అనే పాత్ర కూడా సమాప్తి అయిపోతుంది అచ్చా దీనిలో కూడా రహస్యం ఉంది మీకు